హాయ్ అండి. ఇదైతే ఒక చెప్పుల స్టాండ్ పాతది. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. కోవిడ్ టైంలో ఇంటికి లగేజ్ మొత్తం వేసుకొని వచ్చినప్పుడు ఇది కూడా వచ్చేసింది. ప్రెజెంట్ అట్లా పక్కన పెట్టి అప్పుడప్పుడు వాడుతున్నట్టు అంటే కొని పెడుతూ ఉంటాము. కొని పెట్టకుండా అలా వదిలేసాము. దీనికి ఒక 3 స్టెప్స్ ఉంటాయండి. అయితే బాగా డస్ట్ అలా చూడడానికి కూడా చెండాలంగా అయిపోయింది. కొంచెం దీన్ని నీట్‌గా చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే సర్ఫ్ వాటర్‌తో క్లీన్ చేసేసాను శుభ్రంగా. తర్వాత కలర్ వేయాలనుకుంటున్నా. అయితే క్లీన్ చేశాక గుర్తొచ్చింది మీకు కూడా చూపిద్దాము అని. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. లేదంటే క్లీన్ చేయకముందు ఎలా ఉందో కూడా చూపించేదాన్ని. ఒక ఫోటో అయినా అట్‌లీస్ట్. నేను తీయలేదు. సో, ఇప్పుడైతే దీనికి నేను కలర్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్‌ది ఒక కలర్ ఉంది రెడ్‌ది. అది ఎందుకు తీసుకొచ్చా అంటే మీరు ముందు వీడియోస్‌లో మందార చెట్లు అవి చూసినప్పుడు స్టెప్స్‌కి నేను రెడ్ కలర్ దాని మీద వైట్‌తో మెలికల ముగ్గులు వేసున్నాను. దానికోసం తీసుకొచ్చింది ఆ కలర్ అయితే. అప్పుడే కొన్ని శాంపిల్ కలర్స్, బ్రషెస్ తెప్పించుకున్నాను. అయితే ముగ్గు గీయడానికి ఇదేమో పెయింట్ వేయడానికి తెప్పించుకున్నాను పెద్దది. ఇదేమో థిన్నర్. అది బాగా టైట్‌గా ఉంటుంది. మిక్స్ చేసుకోవడానికి థిన్నర్ తెప్పించాను. అంటే ఇంతకుముందయితే కిరోసిన్ దొరికేది. ఇప్పుడు కిరోసిన్ దొరకట్లేదు కాబట్టి థిన్నర్ యూజ్ చేస్తున్నాము. ఇదేమో శాంపిల్ బాటిల్స్. ఒక బ్లాక్, ఒక బ్లూ తెప్పించాను యాక్చువల్లీ నేను. వాటిలో ఒకటి బ్లాక్, ఒకటి బ్లూ. మేబీ ఇది బ్లాక్. లేదు ఇది బ్లూ, అది బ్లాక్. నెక్స్ట్ ఇంకొక బ్రష్ కూడా తెప్పించాను. అది ఎందుకంటే నేను ముగ్గు గీయడానికి తెమ్మన్నాననమాట. వైట్ ఉన్నట్టుంది నా దగ్గర అప్పుడు ముగ్గు వేయడానికి. సో, ఈ 2 కలర్స్ తెప్పించా. ముగ్గు వేయడానికి తెమ్మంటే చూడండి ఎంత పెద్ద బ్రష్ తెచ్చారో. సో, అప్పుడు ఈ 2 యూజ్ చేయలేదు. పెయింట్ వేయడానికి మా ఇంట్లో అంతకుముందున్న పెద్ద బ్రష్ ఒకటి. నెక్స్ట్ పెయింట్ గీయడానికి మళ్ళీ సపరేట్‌గా చిన్నది ముగ్గు గీయడానికి తెప్పించుకున్నా. ఇప్పుడైతే ఒక కప్ తీసుకొని వేస్ట్‌ది ఏదైనా దానిలో ఈ థిన్నర్ వేసుకుంటున్నాను. బ్రష్‌ని తడుపుకోవడానికి. జస్ట్ ఫస్ట్ బ్రష్ తడిపాను. బ్రష్ డ్రైగా ఉంటుంది కాబట్టి. తర్వాత అదే అంతే. బ్రష్ జస్ట్ తడిపేసాను. తర్వాత ఈ పెయింట్ చూసాను. ఎలా ఉంది అనేది. ఎంత థిక్‌నెస్ ఎంత మనం కలుపుకోవాలి అనేది చూసుకొని ఈ థిన్నర్ దానిలో వేసేసి కలిపేసి మిక్స్ చేసేసుకోవడమే. ఎంత కన్సిస్టెన్సీ మనం పూయడానికి అవుతుంది అనేది చూసుకొని దానికి పూసేసుకోవడమే. ఒకసారి అయితే ఎటు బ్రష్ తడిపాం కాబట్టి ఎక్కువ అంటుకోదు. చూసారు కదా! అస్సలు పడట్లేదు కిందకి. బాగా థిక్‌గా ఉంది. సో, ఇప్పుడు నేను ఆ కప్‌లో ఉన్న థిన్నర్‌ని దానిలో పోసేసి మిక్స్ చేసేస్తాను. నేను ఒక్కదాన్నే ఉన్నానండి. వీడియో తీసుకోవడానికి అవ్వలేదు. సో, నేను వేసేసిన తర్వాతే చూపించాను. నేనేమనుకున్నా అంటే దానికి ఇంకా అంటే మొత్తం రెడ్ ఉంది కదా! అక్కడక్కడ వైట్‌వి డాట్స్ కానీ బ్లాక్‌వి గానీ ఏదైనా చిన్న డిజైన్ లాగానే వేద్దామని అనుకున్నా. నేను అంటే చెప్పుల స్టాండ్‌కి అంత హడావుడి ఎందుకులే ఇలా ఉంచే చాలు అన్నారు మా వాళ్ళు. సో